వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. బోన్ క్యాన్సర్ సమస్యతో బాధపడుతున్నారా? బోన్ క్యాన్సర్ ఏ వయసు వారికి ఎక్కువగా వస్తుంది? బోన్ క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయి? బోన్ క్యాన్సర్లో ఎన్ని స్టేజెస్ ఉంటాయి? బోన్ క్యాన్సర్కు ఆధునిక చికిత్సా విధానాలపై మనతో మాట్లాడేందుకు 10 స్టూడియోలో ఉన్నారు కేర్ హాస్పిటల్స్ మెడికల్ అండ్ హెమటో ఆంకాలజిస్ట్ డాక్టర్ సంతోష్ కుమార్ సి. వారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. హలో డాక్టర్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్కారం డాక్టర్, బోన్ క్యాన్సర్ ఎన్ని రకాలుగా ఉంటుంది? సో బోన్ క్యాన్సర్ ఏంటంటే జనరల్గా ఎముకలకి వచ్చే క్యాన్సర్ని బోన్ క్యాన్సర్గా మనం పిలుచుకుంటూ ఉంటాం అన్నమాట. బోన్ క్యాన్సర్ రెండు విధాలుగా ఉంటుంది. అంటే క్యాన్సర్ కణాలు వేరే భాగంలో ఉండి బోన్కి స్ప్రెడ్ అవ్వడం, అది ఒక టైప్ ఆఫ్ క్యాన్సర్స్. దాన్ని సెకండరీ క్యాన్సర్స్ అంటారు. కానీ ప్రైమరీ బోన్ క్యాన్సర్స్ ఏవైతే ఉన్నాయో అది ఎముకల నుంచే అరైజ్ అవుతూ ఉంటుంది. సో అన్ని బోన్కి సంబంధించిన క్యాన్సర్లని మనము చర్చించుకున్నట్లయితే మోస్ట్ కామన్గా వచ్చేది సెకండరీ క్యాన్సర్స్ అనమాట, వేరే భాగం నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ ఊపిరితిత్తుల్లో నుంచి కానీ రొమ్ములో ఉన్న క్యాన్సర్ కణాలు బ్లడ్లో మిక్స్ అయ్యి అది మెల్లగా బోన్కి చేరుకొని స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. దాన్ని సెకండరీ క్యాన్సర్స్ అని పిలుస్తూ ఉంటాం. ఈరోజు మనం చర్చించుకునేది ప్రైమరీ బోన్ క్యాన్సర్స్. అంటే బోన్స్కి ప్రైమరీ అక్కడ నుంచి స్టార్ట్ అయిన క్యాన్సర్స్ని ప్రైమరీ బోన్ క్యాన్సర్స్ అంటారు. వీటిలో మేజర్గా రెండు రకాల క్యాన్సర్స్ ఉంటాయండి. ఒకటి ఆస్టియోసార్కోమా అని, ఇంకోటి ఎవింగ్ సార్కోమా అని. ఆస్టియోసార్కోమా అనే క్యాన్సర్ పెద్దవాళ్ళలో వస్తూ ఉంది 3వ దశాబ్దం 4వ దశాబ్దంలో. ఎవింగ్ సార్కోమా అనేది కొంతమంది 10-15 సంవత్సరాల వయసులో ఎక్కువగా మనం చూస్తూ ఉంటాము. ఇట్లా మనం ప్రైమరీ బోన్ క్యాన్సర్, సెకండరీ బోన్ క్యాన్సర్ని వేరువేరుగా చూడాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద వయసులో చాలామంది వెన్నుముక సమస్యతో బాధపడుతూ ఉంటారు. వాళ్ళకంటారు క్యాన్సర్ బోన్కి స్ప్రెడ్ అయిందని వాళ్ళకి చెప్తూ ఉంటారు. కానీ అది స్ప్రెడ్ అయిన క్యాన్సర్ వేరే భాగం నుంచి వచ్చింది. దాదాపు అరౌండ్ 70-80 ఇయర్స్ ఈ సంవత్సరంలో ప్రాస్టేట్ గ్రంథి నుంచి క్యాన్సర్ వెన్నుముకకి స్ప్రెడ్ అయ్యి వాళ్ళకి బ్యాక్ పెయిన్గా ప్రజెంట్ అవుతారు. కానీ ప్రైమరీ బోన్ క్యాన్సర్స్ అనేవి కంప్లీట్గా డిఫరెంట్ అండి. అవి మోస్ట్లీ ఆస్టియోసార్కోమా కానీ ఎవింగ్ సార్కోమా కానీ ఉంటాయి. చాలామందికి బోన్ క్యాన్సర్లో చిన్న చిన్న కన్నుతుల్లాగా ఉంటాయి. అవన్నీ బెనైన్ ట్యూమర్స్. దానికి మనం మేజర్గా వరి అవ్వాల్సిన అవసరం లేదు. కొన్ని గ్రోత్తో పాటు దానంతలో అవే క్యూర్ అయిపోతూ ఉంటాయి. వాటిని ఓన్లీ అబ్జర్వేషన్ చేస్తాం. కానీ మ్యాలిగ్నెంట్ బోన్ క్యాన్సర్స్ అంటే క్యాన్సర్ సంబంధించినవి మాత్రం మేజర్గా ఆస్టియోసార్కోమా అని, నెక్స్ట్ ఎవింగ్ సార్కోమా అని మనం చూస్తూ ఉంటాం అన్నమాట. డాక్టర్, అంటే బోన్ క్యాన్సర్ లక్షణాలు మనం గుర్తించగలడానికి వీలవుతుందా? ముందస్తుగా మనం గుర్తించే ఛాన్స్ ఉందంటారా? సో బోన్ క్యాన్సర్ అనేది మనము అందరికీ తెలుసు, బోన్ చాలా కాంపాక్ట్గా ఉంటుందన్నమాట. దాంట్లో ఏ కొద్ది ప్రెషర్ ఇంక్రీజ్ అయినా కానీ పెయిన్ వస్తూ ఉంటుందన్నమాట. అట్లాగే క్యాన్సర్ కణులు పెద్దగా ప్రొడ్యూస్ అవుతున్నప్పుడు కొద్దిగా వాల్యూమ్ అనేది పెరుగుతూ ఉంటుంది. యాజ్ అండ్ వెన్ కొద్దిగా వాల్యూమ్ పెరగగానే పెయిన్ పర్సెప్షన్ వస్తూ ఉంటుంది. ఫస్ట్ ఇంపార్టెంట్ కంప్లైంట్ ఇన్ ఎ బోన్ క్యాన్సర్ ఈజ్ పెయిన్. నొప్పి స్టార్ట్ అవుతూ ఉంది. ఎస్పెషల్లీ నార్మల్గా పెయిన్ కిల్లర్స్ వేసుకున్నా కానీ ఆ నొప్పి కంట్రోల్ అవ్వకపోవడం, నైట్లో పెయిన్ వస్తూ ఉండడం, నిద్ర సరిగా రాకపోవడం, ఇట్లా స్టార్ట్ అవుతా ఉంది. కొంతమందికి ఎట్లా ఉంటుందంటే కింద పడిపోయిన తర్వాత పెయిన్ నోటీస్ చేస్తూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ పడిపోవడానికి రీజన్ అనేది ఈ బోన్ క్యాన్సర్ వల్ల. వాళ్ళు అంటూ ఉంటారు నేను పడిపోయిన తర్వాతే ఇది నాకు క్యాన్సర్ మొదలైంది అనేది వాళ్ళు ఆ అపోహలో ఉంటారు. అట్లా కాదు. ఆ క్యాన్సర్ లోపల దాదాపు 2-3 నెలల నుంచి కొద్దిగా స్ప్రెడ్ అవుతూ ఆ బోన్ని వీక్ చేయడం వల్ల వాళ్ళు పడిపోతారు. దాని తర్వాత పెయిన్ ఏదైతే వస్తుందో వాళ్ళు దానికి కాంట్రిబ్యూట్ చేస్తారు. ఫస్ట్ ఇంపార్టెంట్ కంప్లైంట్ ఇన్ బోన్ క్యాన్సర్ ఈజ్ బోన్ పెయిన్. సో ఇది ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయొద్దు. వన్స్ కొద్దిగా వాల్యూమ్ పెరిగిపోయిన తర్వాత ఫస్ట్ పెయిన్ వచ్చిన తర్వాత పెద్దగా అది సైజ్ పెరుగుతున్నప్పుడు దెన్ స్వెల్లింగ్ నోటీస్ చేస్తారు. అంటే ఎస్పెషలీ హ్యాండ్లో కానీ ఇక్కడ నీ చుట్టుపక్కల పెయిన్ మొదలైన తర్వాత మెల్లమెల్లగా స్వెల్లింగ్ వస్తూ ఉంటుంది. ఈ స్వెల్లింగ్ స్టేజ్ దాటిన తర్వాత ఆ బోన్ ఎక్స్ట్రీమ్గా డిస్ట్రాయ్ అయిపోయిన తర్వాత ఆ బోన్ బ్రేక్ అవుతుంది. దాన్నే మనం ఫ్రాక్చర్ అని పిలుచుకుంటాం. ఎప్పుడైతే క్యాన్సర్ సంబంధించిన వల్ల ఫ్రాక్చర్ అయితే దాన్ని పెథలాజికల్ ఫ్రాక్చర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది నార్మల్గా ఉంటారు, చిన్న ఫాల్ అంటే జస్ట్ స్లిప్ అయి కింద పడినా కానీ వాళ్ళకి ఎముక విరిగిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ క్యాన్సర్ మూలంగా ఆ బోన్ చాలా వీక్గా అయిపోయిందనమాట. దీన్నే పెథలాజికల్ ఫ్రాక్చర్ అంటారు. ఆర్ఎల్స్ బోన్ ఈజ్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ పార్ట్ ఇన్ ద బాడీ. సో బోన్ విరిగిపోవాలంటే చాలా వీక్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ క్యాన్సర్ కణాలను బోన్ని మెల్లమెల్లగా తినేసి దాన్ని వీక్గా చేస్తూ ఉంటాయి. సో మనం చర్చించుకున్నట్టు ఫస్ట్ బోన్ పెయిన్ అండి, దాని తర్వాత స్వెల్లింగ్ వస్తూ ఉంటుంది. థర్డ్ అట్లాగే నెగ్లెక్ట్ చేసిన తర్వాత అది విరిగిపోయి ఫ్రాక్చర్గా వస్తూ ఉంటుంది. ఫ్రాక్చర్ అయినప్పుడు వాళ్ళు నడవలేకపోవడం, బరువు నిల్చోలేకపోవడం ఉంటుంది. ఇవన్నీ సిమ్టమ్స్ లోకల్గా బోన్ ట్యూమర్ గ్రో అయినప్పుడు. ఈ తర్వాత కూడా నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుందంటే ఈ క్యాన్సర్ కణాలు ఆ పార్ట్ని విడిచి వేరే భాగానికి స్ప్రెడ్ అవుతాయి. అంటే బ్లడ్లో మిక్స్ అయిపోయి అది స్లోగా బాడీలో సర్క్యులేట్ చేస్తూ ఉండి
ఎక్కడైతే బాడీలో తనకి వీక్ స్పాట్ వచ్చిందనుకోండి అక్కడ డిపాజిట్ అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ లంగ్లో స్ప్రెడ్ అయ్యాయి అనుకోండి, బోన్ పెయిన్స్ ఉంటాయి. దాంతోపాటు ఏంటంటే ఊపిరితిత్తులకు సంబంధించిన సిమ్టమ్స్ అంటే దగ్గు కానీ, తెమ్మడలో బ్లడ్ రావడం కానీ ఇట్లా స్టార్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లివర్కి స్ప్రెడ్ అయ్యాయి అనుకోండి, దానికి సంబంధించిన కామెర్లు రావడం కానీ ఇట్లా ఉంటుంది. సో ప్రైమరీ సిమ్టమ్స్ ఆ బోన్ క్యాన్సర్ సంబంధించినవి అండ్ మెటాస్టాటిక్ సిమ్టమ్స్ రెండు వేరుగా చూడాలి. కొంతమందికి ఫర్ ఎగ్జాంపుల్ బ్రెయిన్కి స్ప్రెడ్ అయిపోతాయి, అట్లాంటప్పుడు తలనొప్పి రావడం, ఆ తర్వాత సీజర్స్ ఫిట్స్ అంటాం మనం వాడుక భాషలో, అట్లా వస్తుందన్నమాట. సో ఆల్వేస్ ఎప్పుడైతే బోన్లో పెయిన్ స్టార్ట్ అయిందనుకోండి, నాట్ కంట్రోల్ బై సింపుల్ మెడికేషన్స్, దెన్ ఆల్వేస్ డాక్టర్ దగ్గర వెళ్ళి చూయించుకొని ఇదేమైనా క్యాన్సర్ సంబంధించిందా అని చూసుకోవాలి. జనరలీ బోన్స్లో నార్మల్గా పెయిన్ ఉండదండి, చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, సపోర్ట్ చేస్తూ ఉంటాయి. పెయిన్ వచ్చిందనుకో దాని లోపల ఏమైనా వాల్యూమ్ పెరిగిందా అనేది మనం చూసుకుంటూ ఉండాలి. చాలామంది వాళ్ళు అనుకుంటారు నాకు విటమిన్ డి లోపం ఉంది, దానివల్ల బోన్ పెయిన్స్ వచ్చాయేమో అని వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటారు. ఇది చేయడం చాలా తప్పు. మీకు ఏమైనా సిమ్టమ్స్ ఉంటే డాక్టర్ దగ్గర వెళ్ళి టెస్ట్ చేయించుకోవడం అత్యంత శ్రేయస్కరం. సింపుల్ ఎక్స్రేలో మనకు తెలిసిపోతూ ఉంటుంది అసలు లోపల ఏం ప్రాబ్లం అనేది. దీన్ని వదిలేసి చాలామంది మెడికల్ షాప్ వెళ్ళి కాల్షియం ట్యాబ్లెట్స్, విటమిన్ డి ట్యాబ్లెట్స్ వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉంటారు. ఇట్లాంటిది నెగ్లెక్ట్ చేయకపోతే మనం తొలి దశలోనే మనం కనుక్కోవచ్చు అనమాట. పెయిన్ దశలోనే మనము బోన్ క్యాన్సర్ని కనుక్కున్నాం అనుకోండి, సక్సెస్ఫుల్గా ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉంటుంది అండ్ అది అర్లీ స్టేజ్లో మనం గుర్తించే అవకాశం ఉంటుంది. ఓకే డాక్టర్, కాలర్ ఉన్నారు వరంగల్ నుంచి. విజయ్ కుమార్ గారు నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే అండి, విజయ్ కుమార్ గారు చెప్పండి. సార్ ఇప్పుడు మెటాస్టాటిక్ క్యాన్సర్ అంటే ఏంటి సార్ అది? ఓకే, సో మెటాస్టాటిక్ క్యాన్సర్ అంటే ఇందాక మనం చర్చించుకున్నట్టు ఏదైతే భాగంలో క్యాన్సర్ స్టార్ట్ అయిందో ఆ భాగాన్ని విడిచి వేరే భాగానికి స్ప్రెడ్ అవ్వడాన్నే మెటాస్టాటిక్ క్యాన్సర్ అంటారు. అది అన్ని క్యాన్సర్లో జరగవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బోన్ క్యాన్సర్నే అనుకుందాం. ఒకవేళ చెయ్యికి సంబంధించిన బోన్ నుంచి ట్యూమర్ స్టార్ట్ అయ్యి ఆ పక్కనున్న రక్తనాళాలలో క్యాన్సర్ కణాలు వెళ్ళి కలిసిపోతూ ఉంటాయి అన్నమాట. ఆ రక్తనాళాల్లో కలిసిపోయిన తర్వాత ఆ బ్లడ్లో ఆ క్యాన్సర్ కణాలు బాడీలో హార్ట్ సర్క్యులేషన్ ద్వారా తిరుగుతూ ఉంటాయి. దానికి ఎప్పుడైతే అవకాశం వచ్చిందో వేరే పార్ట్లో పోయి డిపాజిట్ అయిపోయి అక్కడ మళ్ళీ గ్రో అయిపోతుంటాయి. దీన్నే మెటాస్టాసిస్ అంటారు. కొందరు ఈ మెటాస్టాటిక్ క్యాన్సర్ని అడ్వాన్స్డ్ క్యాన్సర్గా పిలుస్తూ ఉంటారు. అడ్వాన్స్డ్ క్యాన్సర్ అంటే స్టార్ట్ అయిన భాగం నుంచి వేరే భాగానికి స్ప్రెడ్ కావడం. ఫర్ ఎగ్జాంపుల్ మెటాస్టాటిక్ బోన్ క్యాన్సర్ అంటే బోన్స్లో స్టార్ట్ అయిన క్యాన్సర్ వేరే పార్ట్కి స్ప్రెడ్ అవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో టర్మినాలజీ చూస్తాం, మెటాస్టాటిక్ బ్రెస్ట్ క్యాన్సర్ అంటే రొమ్ములో స్టార్ట్ అయిన క్యాన్సర్ వేరే భాగానికి స్ప్రెడ్ కావడాన్ని మెటాస్టాటిక్ బ్రెస్ట్ క్యాన్సర్. కొంతమంది మెటాస్టాటిక్ క్యాన్సర్ని స్టేజ్ 4తో ఈక్వేట్ చేస్తూ ఉంటారు. అంటే అడ్వాన్స్డ్ క్యాన్సర్, మెటాస్టాటిక్ క్యాన్సర్, స్టేజ్ 4 క్యాన్సర్ అంటే ఎక్కడైతే స్టార్ట్ అయిందో ఆ భాగాన్ని విడిచి వేరే భాగానికి వెళ్ళడాన్నే మనం మెటాస్టాటిక్ క్యాన్సర్గా పిలుచుకుంటూ ఉంటాం. డాక్టర్, అసలు క్యాన్సర్, బోన్ క్యాన్సర్ ఎందుకు అటాక్ అవుతుంది? మెయిన్ రీజన్ ఏంటి అసలు అటాక్ అవడానికి? సో బోన్ క్యాన్సర్కి చాలా రకరకాల కారణాలు ఉన్నాయండి. కానీ ప్రస్తుతం రీసెర్చ్ ప్రకారం ఓన్లీ 10 నుంచి 15% కేసెస్లో మాత్రమే మనకు కారణాలు తెలుస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్లో హైడోస్ రేడియేషన్ తీసుకున్నా కానీ, కొంతమంది క్రానిక్ ఆస్టియోమైలైటిస్ అని ఉంటుంది. దానివల్ల ఏంటంటే బోన్లో ఇన్ఫెక్షన్ చాలా రోజుల పాటు ఉంటుంది. కొంతమందికి పెజెట్స్ డిజీజ్ అనే జబ్బు ఉంటుంది, ఎముకల్లో విపరీతమైన నొప్పి రావడం, కాల్షియం పెరిగిపోవడం ఇట్లాంటిది ఉంటుంది. ఈ జబ్బులు ఉంటాయి. కొంతమందికి ఓన్లీ అరౌండ్ 2 to 3%, 2 నుంచి 3% మందిలో వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని స్పెసిఫిక్ సిండ్రోమ్స్ ఉంటాయి, దాంట్లో బోన్ క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమంది రీసెంట్ పేపర్స్లో పొల్యూషన్ రిలేటెడ్ కూడా, స్మోకింగ్ రిలేటెడ్ కూడా బోన్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది అని చెప్తా ఉంటున్నారు. కానీ దాదాపు మెజారిటీ ఆఫ్ కేసెస్ 70 నుంచి 80% కేసెస్లో ఇంకా రీసెర్చ్ జరుగుతూ ఉంది. కారణం ఏమయ్యా ఉంటుందని ఇంకా అన్వేషణ జరుగుతూ ఉంటుందన్నమాట. డాక్టర్, ట్రీట్మెంట్ విధానం ఎలా ఉంటుంది బోన్ క్యాన్సర్కి సంబంధించి? సో బోన్ క్యాన్సర్ ఏదైనా మనం సస్పెక్ట్ చేస్తే బికాస్ ఆఫ్ ఎనీ సిమ్టమ్స్, మనం ఫస్ట్ నిర్ధారణ చేసుకోవాలి అది క్యాన్సరా నార్మల్ కణితే అనేది. దీంట్లో ఫస్ట్ చేసేదే బయాప్సీ టెస్ట్ అనమాట. ఆర్థోపెడిక్ డాక్టర్ ఫస్ట్ ఆ బోన్ బయాప్సీని చేస్తారనమాట. ఆ చిన్న ముక్క తీసి అది క్యాన్సర్కి సంబంధించిన కణితియా నార్మల్ అది చూస్తారు. ఇట్లా మనం కన్ఫర్మ్ చేస్తామన్నమాట. దిస్ ఈజ్ ద కన్ఫర్మేటరీ టెస్ట్. అది బోన్ బయాప్సీ చేస్తారనమాట. ఈ కన్ఫర్మేటరీ టెస్ట్ తర్వాత మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఆ క్యాన్సర్ కేవలం ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిందో అక్కడి వరకే పరిమితమైందా, లేకపోతే శరీరంలో వేరే భాగాలకి ఏదైనా స్ప్రెడ్ అయ్యి ఉందా. దీన్ని సెకండ్ లెవెల్ ఆఫ్ టెస్ట్ అంటారు. దీనికి జనరల్గా చాలామందిని ఉంటారు, వాడుక భాషలో పెట్ స్కాన్ అంటారు.
పెట్ స్కాన్లో మనకి ఏ ఇన్ఫర్మేషన్ తెలుస్తూ ఉంటుందంటే ఆ క్యాన్సర్ అనేది ఎముక వరకే పరిమితమైందా, వేరే బాడీలో ఎట్లా స్ప్రెడ్. సో స్టెప్ 1లో మనం క్యాన్సరా కాదా అని కన్ఫర్మ్ చేస్తామండి. దాంతోపాటు అది పెథాలజిస్ట్గా మనం డీటెయిల్గా చూస్తాం. ఎముకలకు సంబంధించిన క్యాన్సర్ 4-5 రకాలు ఉంటాయి. అది ఏ క్యాన్సర్ అనేది పెథాలజిస్ట్ మనకు చెప్తారు. ఒకటి కన్ఫర్మ్ చేస్తారు క్యాన్సరా కాదా అనేది, రెండోది అది ఏ క్యాన్సర్ అనేది చెప్తారు. ఇది తెలిసిన తర్వాత సెకండ్ స్టెప్లో మనము ఈ క్యాన్సర్ ఎన్ని భాగాలకు స్ప్రెడ్ అయింది లేదా అక్కడి వరకే పరిమితమైందా చూడాలి. ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలా క్రిటికల్ అనమాట. చాలామంది ఏంటంటే కొంతమంది చాలా ఊర్లలో ఇక్కడ చిన్న కణితి ఉంటే అక్కడి వరకే మనం ఆపరేషన్ చేసి వదిలేసి వస్తుంటారు. ప్రాబ్లం ఏంటంటే శరీరంలో వేరే భాగం ఎక్కడైనా స్ప్రెడ్ అయిందా లేదా వాళ్ళు చూసి ఉండరు. దానివల్ల 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత పేషెంట్ దగ్గుతో కొద్దిగా బ్లడ్ పడుతూ ఉంచుతారు. ప్రాబ్లం ఏమైంది, ఇక్కడ మిస్టేక్ ఏమైంది, ఇంతకుముందు చేసిన డాక్టర్ కేవలం ఇక్కడి వరకే ఆపరేషన్ చేసి వదిలిపెట్టారు. వేరే భాగాలకి ఏమైనా స్ప్రెడ్ అయిందా లేదా అనేది సరైన ఇన్వెస్టిగేషన్స్ చేయకపోవడం వల్ల. సో ఆల్వేస్ మనం జబ్బుని నిర్ధారించుకున్న తర్వాత, ఏ రకమైన క్యాన్సర్ నిర్ధారణ చేసుకున్న తర్వాత శరీరంలో ఎంత మేర స్ప్రెడ్ అయింది అనేది చూసుకుంటే మనం ట్రీట్మెంట్ కరెక్ట్గా ఇవ్వచ్చు. సర్జరీ చేస్తే 100% రిజల్ట్స్ పాజిటివ్గా వస్తాయి కరెక్ట్ విధానంగా ట్రీట్మెంట్ చేస్తే. డాక్టర్ మరో కాలర్ ఉన్నారు, హన్మకొండ నుంచి కళాధర్ గారు. కళాధర్ గారు నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. డాక్టర్ గారు. కళాధర్ గారు నమస్కారం అండి, చెప్పండి. సార్ ఇప్పుడు ఈ మెటాస్టాటిస్ క్యాన్సర్ ఇప్పుడు మీరు చెప్పారు కదా, అది మనము క్యూర్ చేయొచ్చా సార్ ఏమైనా? ఎస్. సో ఈ మెటాస్టాటిక్ క్యాన్సర్ ఏదైతే ఉందో అండి, చాలా కొన్ని సందర్భాల్లోనే మనం క్యూర్ చేయగలం. ఫర్ ఎగ్జాంపుల్ 1-2 చోట్లనే ట్యూమర్ స్ప్రెడ్ అయిందనుకోండి, అప్పుడు నేను ఒక ఉదాహరణతో చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్కి రొమ్ము క్యాన్సర్ ఉందండి, దాంతోపాటు 2 ఎముకలలో ట్యూమర్ స్ప్రెడ్ అయింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తామంటే కీమోథెరపీ ఇచ్చేసి సర్జరీ చేసిన తర్వాత అక్కడెక్కడైతే 2 చోట్ల ఎముకలకు స్ప్రెడ్ అయింది అనుకోండి, అక్కడి వరకు మనం కంప్లీట్గా రేడియేషన్ ఇస్తాం. దీన్నే ఆలిగోమెటాస్టాటిక్ క్యాన్సర్ అంటారు. అంటే ఈ ట్యూమర్ స్ప్రెడ్ అయింది కానీ చాలా చోట్ల వెళ్ళలేదు, 2-3 చోట్లనే ఉంది. ఒకవేళ ట్యూమర్ చాలా చోట్ల స్ప్రెడ్ అయింది అనుకోండి, 5-6 చోట్ల స్ప్రెడ్ అయింది అనుకోండి, దానికంటే ఎక్కువ స్ప్రెడ్ అయింది అనుకోండి, దెన్ మనము క్యూర్ చేయడానికి వీలు ఉండదండి. కానీ డెఫినెట్గా మందుల ద్వారా కానీ రేడియేషన్ ఇచ్చి కానీ డెఫినెట్గా దాన్ని చాలా సంవత్సరాల పాటు కంట్రోల్ చేయగలం. క్యూర్ ఓన్లీ ఆలిగోమెటాస్టాటిక్లో 1-2 చోట్లనే ట్యూమర్ స్ప్రెడ్ అయితే ఆ సందర్భాల్లో మనము దాన్ని కంప్లీట్గా క్యూర్ చేసే అవకాశం ఉంటుంది. డాక్టర్ మరో కాలర్ ఉన్నారు, కరీంనగర్ నుంచి రాజు గారు. రాజు గారు నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే మేడం. నమస్తే సార్. రాజు గారు చెప్పండి. సార్ నేను లింఫోమా పేషెంట్ సార్. ఏంటండి, నాకు సరిగ్గా వినపడలేదు. లింఫోమా రైట్, చెప్పండి. బిఎంటీ జరిగింది నాకు ఒక 4-5 months క్రితం ఇంగ్లీష్లో. ఓకే సార్ బిఎంటీ చికిత్స పర్వాలేదా అసలు దానికి ఓకేనా? బిఎంటీ గురించి రైట్. సో లింఫోమా కేసెస్లో కొన్ని కేసెస్లో మాత్రమే బిఎంటీ చేస్తూ ఉంటాం. బిఎంటీ అంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్. తన బోన్ మ్యారోని తీసి సేమ్ పర్సన్ బోన్ మ్యారో లేకపోతే వేరే పర్సన్ బోన్ మ్యారో చేస్తూ ఉంటాం. ఇది ఎందుకు చేస్తామంటే లింఫోమా కంట్రోల్ వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి రాకుండా ఉండడానికి కొన్ని హై రిస్క్ లింఫోమా కేసెస్లో ఇది చేస్తూ ఉంటాం. అన్ని లింఫోమాలలో చేయమండి. హై గ్రేడ్ DLBCL అగ్రెసివ్గా ఉన్న వేరియంట్లోనే జబ్బు కంట్రోల్ వచ్చిన తర్వాత బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. అలాగే ఒకసారి కొన్ని సందర్భాల్లో జబ్బు తిరిగి వస్తూ ఉంటుంది, తర్వాత మనం కొన్ని ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత అది కంట్రోల్ అవుతుంది. ఆ రిలాప్స్డ్ లింఫోమాలో, తిరిగి వచ్చిన లింఫోమాలో కంట్రోల్ వచ్చినాక కూడా మనం బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేస్తూ ఉంటాం. దాన్ని ఆటోలాగస్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అని పిలుస్తూ ఉంటాం. డాక్టర్, అంటే బోన్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి కొంతమందికి కాలు చెయ్యి రిమూవ్ చేస్తారని చెబుతుంటారు కదా, ఇది అన్ని కేసెస్లో చేస్తారా? ఎలాంటి కేసెస్కి చేస్తారు? సో చాలామంది హాస్పిటల్కి రాకపోవడానికి రీజన్ ఏంటంటే, నాకు ఇది వచ్చింది, హాస్పిటల్కి వెళ్తే పూర్తిగా చెయ్యి కాలు తీసేస్తారు, దానివల్ల నాకు ప్రాబ్లం అవుతుంది, ఆ భయంతో అపోహతో ఇంట్లో ఉండి జబ్బుని అనవసరంగా వాళ్ళు వేరే అడ్వాన్స్ స్టేజ్కి పెంచుకుంటారనమాట. అట్లా చేయకూడదు. ఒక 20-30 సంవత్సరాల క్రితం మనకు అడ్వాన్స్మెంట్ ఇన్ మెడికల్ టెక్నాలజీ లేకుండే. కరెంట్లీ ఏంటంటే అడ్వాన్స్ టెక్నాలజీ ప్రకారం ట్యూమర్ ఎక్కడైతే ఉందో దాని వరకే మనము రిసెక్ట్ చేసేసి దాని తర్వాత అక్కడ ప్రాసెసెస్ పెడతాం. అంటే చిన్న రాడ్ లాంటిది అమరుస్తూ ఉంటాం. ఇంకొన్ని సందర్భాల్లో ఎప్పుడైతే ట్యూమర్ సైజ్ చాలా పెద్దగా ఉన్నప్పుడు మనం కీమోథెరపీ ఇంజెక్షన్స్ ఇస్తాం. కీమోథెరపీ ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత పెద్దగా ఉన్న ట్యూమర్ సైజ్ చాలా చిన్నగా అయిపోతుంది. ఎప్పుడైతే చిన్నగా అయిన తర్వాత మనం లిమిటెడ్ సర్జరీతో మనం తీసేసి పూర్తిగా అవయవాన్ని తీయకుండా ఓన్లీ ఎక్కడైతే ప్రాబ్లం ఉందో దాని వరకే తీస్తాం. దీన్నే లింబ్ సాల్వేజ్ సర్జరీ అంటారు.
అంటే పూర్తిగా అవయవం అలాగే ఉండి ఎక్కడైతే ప్రాబ్లం ఉందో దాన్నే మనం తీస్తాం. ఈ కీమో విధానాన్ని ఏదైతే కీమో విధానం మనం సర్జరీకి ముందు ఇచ్చి ఆ సైజ్ని తగ్గిస్తామో దాన్నే నియో అడ్జువెంట్ కీమోథెరపీ అని పిలుస్తూ ఉంటాం. దీనివల్ల ఏంటంటే ప్రీవియస్గా పూర్తిగా మనం చేయో కాలో తీయాల్సిన సందర్భాలలో కేవలం చిన్న సర్జరీతో బయటపడవచ్చు. అది చేసిన తర్వాత అక్కడ చిన్న రాడ్ లాంటిది అమర్చేస్తారు. ఎందుకంటే అది సపోర్ట్ ఉండడానికి, మనకు వాక్ చేయడానికి, పనులు చేయడానికి మనకు నార్మల్గా ఉంటుంది. ఇటువంటి అపోహలో ఉండొద్దండి. ప్రీవియస్లీ పూర్తిగా పెద్ద సర్జరీ అవసరం పడేది, కానీ అడ్వాన్సెస్ వచ్చిన తర్వాత ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఆ సైజ్ తగ్గిన తర్వాత మనము లిమిటెడ్ సర్జరీ చేసి ఆ కాల్ని కానీ చేయిని కానీ ప్రిజర్వ్ చేయగలుగుతున్నాం. దీన్నే లింబ్ ప్రిజర్వేషన్ సర్జరీ అని, లింబ్ సాల్వేజ్ సర్జరీ అని పిలుస్తూ ఉంటాం మెడికల్ భాషలో. డాక్టర్ లావణ్య గారు ఉన్నారు పాలకొల్లు నుంచి. లావణ్య గారు నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో డాక్టర్ గారు, నమస్కారం అండి. లావణ్య గారు చెప్పండి. నాకు బ్రెస్ట్ లో వచ్చిందండి క్యాన్సర్. ఓకే. లింఫ్ నోట్స్ వరకు వెళ్ళిందన్నారు. ఓకే. ఓకే. తర్వాత బ్రెస్ట్ రిమూవ్ చేశారండి. ఓకే. ఆ తర్వాత థర్డ్ స్టేజ్ అని వచ్చిందండి. ఓకే. ఓకే. లింఫ్ నోట్స్ వరకు వెళ్ళింది. థర్డ్ స్టేజ్ అని అంటారా, సెకండ్ స్టేజ్ అంటారా? రైట్. ఒకవేళ ఉంటే లైఫ్ ఎంత వరకు ఉంటుందంటారు? రైట్. సో మీకు ఆల్రెడీ సర్జరీ అయిపోయి లింఫ్ నోట్స్లో కూడా జబ్బు ఉంది. దీన్ని మనం స్టేజ్ 3వ దశ క్యాన్సర్గా పిలుచుకుంటాం. కొన్ని సందర్భాల్లో లింఫ్ నోట్స్ చిన్నగా ఉండి మూమెంట్ అవుతూ ఉంటే దాన్ని 2వ స్టేజ్ కూడా కొన్ని సందర్భాల్లో పరిగణిస్తారు. ఈ స్టేజ్ 2 ఆర్ స్టేజ్ 3 లింఫ్ గ్రంథి వరకు స్ప్రెడ్ అయిన బ్రెస్ట్ క్యాన్సర్ని కూడా సరైన పద్ధతిలో సర్జరీ తర్వాత కీమోథెరపీ, రేడియేషన్ మనం కరెక్ట్గా తీసుకుంటే దీన్ని క్యూర్ చేసే అవకాశాలు ఉంటుంది. చాలా సంవత్సరాల పాటు కంప్లీట్గా క్యూర్ అయిపోతుంది. అలాగే ఒక ఇంపార్టెంట్ టెస్ట్ చేసి ఉంటారండి మీ డాక్టర్ గారు. ఆ బయాప్సీలో మనం ఇమ్యునోహిస్టోకెమిస్ట్రీ చేసి 3 మార్కర్స్ చేస్తాం: ఈస్ట్రోజన్ రిసెప్టార్, ప్రొజెస్ట్రాన్ అండ్ HER2 అని. ఈ రిపోర్ట్లలో ఏదైనా పాజిటివ్ వస్తే దాని ప్రకారం అడిషనల్గా మీకు 5 నుంచి 10 సంవత్సరాల వరకు ట్యాబ్లెట్ మందులు కూడా తీసుకోవాల్సిన అవసరం రావచ్చు. కొన్ని సందర్భాల్లో టార్గెటెడ్ ట్రీట్మెంట్ అని ఇస్తూ ఉంటారు. HER2 పాజిటివ్లో ట్రాస్టోజుమాబ్ అని యాంటీబాడీ అని దీని ప్రకారం. సో మీ దగ్గర ఉన్న డాక్టర్ని సంప్రదిస్తే స్టేజ్ 3లో కూడా మనం సరైన పద్ధతిలో కీమో కానీ రేడియేషన్ కానీ, అవసరం ఉంటే హార్మోనల్ ట్యాబ్లెట్స్ లేకపోతే టార్గెటెడ్ థెరపీ ఇచ్చి డెఫినెట్గా మనం జబ్బుని కంట్రోల్ చేసే అవకాశం ఉంది. సంపూర్ణంగా క్యూర్ చేసే కూడా అవకాశాలు చాలాగా ఉన్నాయి. ఓకే డాక్టర్, మహేష్ ఉన్నారు. మహేష్ గారు నమస్తే అండి, డాక్టర్ ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మహేష్ గారు చెప్పండి. సార్ 2 years బ్యాక్ లివర్ సిరోసిస్ గ్యాస్ట్రాలజీ హాస్పిటల్ వచ్చాను సార్. ఏంటండి? 2 years బ్యాక్ నాకు లివర్ సిరోసిస్ వచ్చింది. లివర్ సిరోసిస్ వచ్చింది. ఓకే. లివర్ ట్రీట్మెంట్ తీసుకున్నాను, తగ్గిపోయింది. ఓకే. ఇప్పుడు 1 month నుంచి మొత్తం తగ్గిపోయింది. మెడికల్ మొత్తం. మీ వాయిస్ క్లియర్గా వినబడట్లేదండి. 1 month నుంచి ఎక్కడికైనా మొత్తం బోన్స్ అన్ని తిలిపోయినాయి. మొత్తం చేతులు, కాళ్ళు, చేతులు, మెడ అంతా. ఓకే. ఆ బోన్స్ మొత్తం బయట పిక్చర్స్ కనబడిపోతున్నాయి. ఓకే. బ్రష్ చేసినప్పుడు వెళ్లదీసినప్పుడు చాలా కమ్యూనికేషన్ ఇష్యూస్ ఉన్నట్టున్నాయి. ఓకే, మరో కాలర్ ఉన్నారు, పద్మావతి. పద్మావతి గారు నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. పద్మావతి గారు. డాక్టర్, బేసిక్గా పిల్లల్లో కూడా బోన్ క్యాన్సర్ని చూస్తుంటాం కదా, అంటే ఏదైనా సర్జరీ జరిగిన తర్వాత వాళ్ళ హైట్లో ఏదైనా తేడా వచ్చే ఛాన్స్ ఉందా, లేదంటే రెగ్యులర్గానే వాళ్ళు హెల్తీగా ఉంటారా? ఎస్, చాలా మంచి ప్రశ్న అడిగారు. చిన్నపిల్లల్లో కూడా మనం బోన్ క్యాన్సర్స్ అనేది చూస్తూ ఉంటాం. అది వాళ్ళ ఎదుగుదల వయసు కాబట్టి మనం ఏమైనా సర్జరీ చేసినా కానీ వాళ్ళ హైట్ కానీ ఎదుగుదలకి ఏమీ ఎఫెక్ట్ కాకుండా మనం చాలా జాగ్రత్తగా చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, కాలికి క్యాన్సర్ వచ్చిందనుకోండి, మనం ఏం చేస్తామంటే సర్జరీ చేసిన తర్వాత కీమోథెరపీ ఇచ్చిన తర్వాత ఎక్స్పాండబుల్ ప్రాసెసెస్ అని పెడతా ఉంటాం అన్నమాట. అంటే వాళ్ళ వయసు పెరుగుతున్న కొద్దీ, హైట్ పెరుగుతున్న కొద్దీ మన లోపల అమర్చిన రాడ్ కూడా మెల్లగా పెరుగుతూ ఉంటుంది అనమాట. దాన్నే ఎక్స్పాండబుల్ ప్రాసెసెస్. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే తనకి వయసు పెరిగిన నార్మల్ హైట్ అయిన తర్వాత ఎటువంటి డిస్ప్రపోర్షన్ లేకుండా నార్మల్ వాకింగ్ తను చేసుకుంటూ వచ్చు. దీన్నే ఎక్స్పాండబుల్ ఎండో ప్రాసెసెస్ అంటూ ఉంటారు. అంటే చిన్నపిల్లల్లో కూడా బోన్ క్యాన్సర్ వచ్చిన తర్వాత మనం సర్జరీ చేసిన తర్వాత ఇట్లాంటి ఎక్స్పాండబుల్ ప్రాసెసెస్ అమర్చొస్తే దెన్ సక్సెస్ఫుల్గా వాళ్ళకి గుడ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్, నార్మల్ స్కూల్ కానీ నార్మల్ యాక్టివిటీస్ వాళ్ళు చేసుకునే అవకాశం ఉంటుంది. డాక్టర్, మరో కాలర్ ఉన్నారు, పురుషోత్తం గారు. పురుషోత్తం గారు నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. పురుషోత్తం గారు చెప్పండి. సార్ చెప్పండి.
మాట్లాడండి డాక్టర్ గారితో, పురుషోత్తం గారు. ఓకే డాక్టర్, బోన్స్ కొంచెం డెలికేట్గా ఉంటాయని కూడా మీరు ఇందాక చెప్పుకొచ్చారు కదా, అవి స్ట్రాంగ్ అవ్వడానికి ఏదైనా ట్రీట్మెంట్ ఉంటుందా? ఎస్. సో చాలా సందర్భాల్లో క్యాన్సర్ ట్రీట్మెంట్లో కానీ నార్మల్లో కానీ ఏజ్ పైపడుతున్న కొద్దీ ఎస్పెషలీ ఉమెన్లో మెనోపాజ్ తర్వాత ఎముకలు అరిగిపోతూ ఉంటాయి, వీక్ అవుతూ ఉంటాయి. దీన్నే ఆస్టియోపోరోసిస్ అని పిలుస్తూ ఉంటారు నార్మల్లీ. కానీ మన క్యాన్సర్లో ఏంటంటే కీమోథెరపీ మూలంగా కూడా కొన్ని స్టీరాయిడ్స్ ఇవ్వడం జరుగుతుంది, కీమోథెరపీతో పాటు కొన్ని మెడికేషన్స్లు. దీనివల్ల బోన్స్ చాలా వీక్గా అయిపోతూ ఉంటాయి. అలాగే బోన్స్కి క్యాన్సర్ కణాలు వెళ్ళి అటాక్ చేస్తూ ఉంటాయి. సో ఎప్పుడైతే బోన్ వీక్గా ఉంటుందో క్యాన్సర్ కణాలు అటాక్ చేయడం చాలా ఈజీగా అయిపోతూ ఉంటుంది. సో దీనివల్ల మనం బోన్స్ని స్ట్రాంగ్ చేయడానికి కొన్ని ఇంజెక్షన్స్ అవి మనం ఇస్తూ ఉంటాము. దీన్నే బిస్వాస్ఫోనేట్స్ అంటాము. రీసెంట్గా డెనోసుమాబ్ అనే ఇంజెక్షన్ ఉంది. ఈ ఇంజెక్షన్స్ వల్ల ఏమవుతుందంటే బోన్స్ ఏదైతే వీక్ ఉందో అది గట్టి పడిపోతూ ఉంటాయి. దానివల్ల 2 ప్రయోజనాలు. ఒకటి, బోన్ స్ట్రాంగ్ అయితే మన పోస్చర్ కానీ వాకింగ్ కానీ నొప్పులు కానీ అట్లాంటివి ఉండకుండా ఉంటాయి. సెకండ్ ఏంటంటే ఈ క్యాన్సర్ కణాలు వెళ్ళి అటాక్ చేయడానికి కష్టమైపోతుంది. అట్లాగే బోన్ స్ట్రెంగ్తన్ అయిపోతే దాని లోపల ఉన్న క్యాన్సర్ కణాలు కూడా స్లోగా స్ట్రింక్ అయిపోయి అవి కంట్రోల్ అవుతూ ఉంటాయి అన్నమాట. దీన్నే బోన్ మాడిఫైయింగ్ ఏజెంట్స్ అని పిలుస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ బిస్వాస్ఫోనేట్స్ అని ఇస్తూ ఉంటాం, డెనోసుమాబ్ అని ఇస్తూ ఉంటాం. ఇది రెగ్యులర్గా మంత్లీ బేసిస్ ఆర్ వన్స్ ఇన్ 3 months ఇస్తే బోన్స్ అనేది గట్టిపడుతూ ఉంటాయి. అట్లాగే రొమ్ము క్యాన్సర్లో కొంతమందిలో మనం ఏంటంటే హార్మోన్ థెరపీ అని 10 సంవత్సరాల పాటు ఇవ్వవలసి వస్తూ ఉంటుంది. వన్ ఆఫ్ ద సైడ్ ఎఫెక్ట్ ఆఫ్ హార్మోన్ థెరపీ ఏదైతే ఉందంటే ఎముకలు కొద్దిగా వీక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అటువంటి సందర్భాల్లో కూడా మనము ఈ బోన్ స్ట్రెంథనింగ్ ఏజెంట్స్ అని ఇస్తూ ఉంటాం. డాక్టర్, అంటే క్యాన్సర్ అంటే రకరకాల స్టేజెస్ ఉంటాయి అంటారు కదా, బోన్ క్యాన్సర్లో ఎన్ని స్టేజెస్ ఉంటాయి? ఏ స్టేజ్కి వెళ్ళిన తర్వాత సర్జరీ వరకు వెళ్తారు? ఎస్. సో స్టేజ్ అంటే ఏంటంటే వాడుక భాషలో జబ్బు అనేది ఎంత దూరం స్ప్రెడ్ అయ్యిందనేది దాన్ని స్టేజ్ అంటారు. బోన్ క్యాన్సర్లో కూడా 4 స్టేజెస్ ఉంటాయండి. ఇట్ డిపెండ్స్ ఆన్ 2 factors. ఆ సైజ్ ఆఫ్ ద ట్యూమర్ ఎంత ఉందనేది, అలాగే ఎన్ని కంపార్ట్మెంట్స్కి వెళ్ళింది. సపోజ్ ఇక్కడ స్టార్ట్ అయిందనుకో, ఇక్కడి వరకే ఉందా, వెనుక భాగానికి వెళ్ళిందా, దాని చుట్టుపక్కల ఏమైనా స్ప్రెడ్ అయిందా అనేది ఉంటుంది. అలాగే వేరే భాగాలకు ఏమైనా స్ప్రెడ్ అయిందా లేదా చూస్తాం. ఇట్లాగా 1, 2, 3, 4 అని చూస్తాం. సైజ్ చిన్నగా ఉండి ఒకే కంపార్ట్మెంట్ వరకు రిస్ట్రిక్ట్ అయితే దాన్ని స్టేజ్ 1గా పిలుస్తూ ఉంటాం. వెన్ సైజ్ పెరిగి వేరే కంపార్ట్మెంట్స్కి వెళ్తే స్టేజ్ 2, స్టేజ్ 3 అవుతుంది. అట్లాగే ఎక్కడైతే స్టార్ట్ అయిందో దాని నుంచి వదిలేసి వేరే భాగాలకు స్ప్రెడ్ అయితే దాన్నే మెటాస్టాటిక్, ఇందాక కాలర్ అడిగినట్టు మెటాస్టాటిక్ కానీ అడ్వాన్స్డ్ కానీ స్టేజ్ 4 అని పిలుస్తూ ఉంటాం. ఓకే డాక్టర్ గారు, బోన్ క్యాన్సర్కి సంబంధించి చాలా డీటెయిల్స్ని చెప్పారు మా ప్రేక్షకులకు. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. చూశారు కదా, ఇది వాటి ఆయుష్మాన్ భవ. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10 TV.